నమస్తే. 2026 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి ఫలితాలు తెలుసుకునే ముందు ఎవరైతే ఈ ఛానల్ వీక్షిస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంత మీకు అలర్ట్స్ అన్నవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సో కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే తండ్రి గారి ఆరోగ్య యోగక్షేమాలు కర్కాటక రాశి వారు ఒకసారి పర్యవేక్షించుకోవాలి. అలాగే తండ్రి సమానమైన వాళ్ళ యొక్క యోగక్షేమాలు కూడా ఒకసారి పర్యవేక్షించుకోవడం అవసరం కర్కాటక రాశి వారికి. ఇక ఖర్చులు ఈ మాసంలో కొద్దిగా అధికంగా ఉండే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్లో కొంచెం అనుకోని వివాదాలు కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఎక్కువగా రేజ్ అయ్యే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి. అటు ఈ మాసం అంతా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మాట ఆడే ముందు కూడా కొంత ఒకటికి రెండు సార్లు ఎవరితో మాట్లాడినా కూడా, పిల్లలతో మాట్లాడినా కూడా, జీవిత భాగస్వామితో మాట్లాడినప్పుడు కానీ, పై అధికారులతో మాట్లాడినప్పుడు కానీ, కొలీగ్స్తో మాట్లాడినప్పుడు కానీ, మిత్రులతో మాట్లాడినప్పుడు కానీ జాగ్రత్త వహించండి. ఏదో తెలియని ఒక అలసటగా ఉండడము, సడన్గా కొంతమంది ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ మాసంలో చికాకు పెట్టే విధంగా ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులు కొంత విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ శ్రద్ధ వహిస్తే కానీ నెక్స్ట్ మీరు అకాడమిక్స్కి చేంజ్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి యొక్క ఆరోగ్య పట్ల, అలాగే వారి యొక్క కోపం కానీ మిగతా అంశాల పట్ల చాలా నియంత్రణ కలిగి ఉండాలి ఈ మాసంలో. చెప్పాను కదా, అనుకోకుండా సిచ్యువేషన్స్ కానీ, సంఘటనలు కానీ, ఫ్యామిలీ కానీ, వేరే వాళ్ళ వల్ల కానీ ఏర్పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ఎక్కువగా అప్పు చేయటం కానీ, ఏదో ఈఎంఐలు పెట్టడం కానీ ఇలా చేసినట్టయితే కొంత వచ్చే మాసాల్లో కూడా ఇది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఎంతవరకు మనకి అవకాశం ఉంటే అంతవరకే ఖర్చు పెట్టడం అన్నది చాలా కర్కాటక రాశి వారికి అవసరము. ఇక ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫిబ్రవరి 22 తర్వాత కొన్ని పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. గుర్తింపు పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి, ఇటు మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా కొంత గుర్తింపు, కొన్ని అవకాశాలు కూడా వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కూడా ఈ మాసంలో ముఖ్యంగా ఫిబ్రవరి 1st వీక్ నుంచి కొన్ని అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. కష్టపడిన దానికి ఫలితం వస్తుంది. కానీ చాలా నెగిటివిటీ కానీ, జెలసీ కానీ, లేదా నరదిష్టి కానీ ఇవంతా మీ చుట్టూ ఉంటుందన్నమాట. అది ఏమని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఒకలాంటి నెగిటివ్ ఆరా అన్నది చుట్టూ ఉంటూ ఉంటుంది. కాబట్టి మీరు ఎంత పాజిటివ్గా మాట్లాడినా అది ఎదుటి వాళ్ళు నెగిటివ్గా తీసుకోవడం, దానికి నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం, మంచిగా చెప్పినా కూడా నెగిటివ్గా దాన్ని వాడు తీసుకోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ పట్ల జాగ్రత్త వహించండి. ఇంకా నూతనంగా వ్యాపార ప్రయత్నాలు చేసే వారందరూ కూడా కొంచెం మేజర్గా ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేయాలనుకుంటే మీ నిర్ణయాలు వచ్చే నెలకి వాయిదా వేసుకోవడం మంచిది, ఈ నెల కంటే కూడా. సో మేజర్ డిసిషన్స్ ఫ్యామిలీకి సంబంధించి, కెరియర్కి సంబంధించి, స్టడీకి సంబంధించి తీసుకోవాలనుకున్నప్పుడు కూడా ఒక్కసారి ఫిబ్రవరి 1st వీక్లోనే మ్యాక్సిమం తీసుకుంటే బెటర్. 2nd, 3rd వీక్స్ నుంచి ప్రాబ్లమ్స్ కొన్ని తీసుకోలేని కండిషన్ ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కొంత హై ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు పోస్ట్ పోన్ చేయండి మీ నిర్ణయాల్ని, బెటర్. ఉద్యోగ అవకాశాలు అయితే అనుకూలంగా ఉన్నాయి. మరి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా దశరథ ప్రోక్త శని శ్లోకాన్ని పఠించుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే హనుమాన్ చాలీసా పఠించుకోవడం వల్ల కొంత ఉపశమనం అయితే కర్కాటక రాశి వారికి లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి.